జి మాడుగుల మండలంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న పనులు నిర్దేశిత గడువులోగా రహదారుల నిర్మాణ పనులకు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ పంచాయతీరాజ్ పిఐయు ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం జి మాడుగుల మండలంలో పరిధిలో గల పలు పనులు పురోగతిలో ఉన్న వివిధ గ్రామాల మధ్య రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలో కుంబిడి సింగి బ్రిడ్జి బోయితల నుండి గున్నలోవ మధ్య 15 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్డును, గుర్మతి నుండి గొడ్డుబులుసు మధ్య నరేగా నిధులతో 1.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల పురోగతి ఎంత మేరకు జరిగిందో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నిర్మాణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, మార్చిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్మాణంలో మలుపుల వద్ద, గ్రామాల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం శారీరక మానసిక ఆరోగ్యం, ఉల్లాసం కొరకు క్రీడలలో పాల్గొనాలని పలు మెలకువలు సూచిస్తూ స్థానిక యువతల ఉత్సాహం నింపుటకు వారితో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి డేవిడ్ రాజు, పిఐయు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొండయ్య పడాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఓపెన్ గా వస్తుంది సార్. అక్కడ ఏమైనా వానబాములు కానీ పడిపోతే డైరెక్ట్ వచ్చేస్తుంది. సో అది క్లోజ్ చేయాలి. ఇంకా ఏం చేయలేదు సార్. ట్యాంక్ కట్టారా? ట్యాంక్ కట్టారు. సిమెంట్ ట్యాంక్ కట్టారా? సిమెంట్ ట్యాంక్. ఆ సిమెంట్ ట్యాంక్ లో పూచు కానీ రెడీ చేయాలి. ఇంకా కంప్లీట్ అవ్వాలా? అంటే కంప్లైంట్ అయింది సార్. అది అంటే ఫుల్ ఫెడ్జిగేట్ అంటే మాకు ఆ ఫిల్టర్ ట్యాంక్ కడుతున్నాయి కదా, వాటర్ ప్యూర్ గా వస్తుంది. మరి ఇది రావట్లా. సరే, ఓకే. బట్ ఇంటింటికి కుళాయిలను ఇచ్చేసారా? ఇచ్చారు సార్. ఒకసారి ప్రవీణ్ నోట్ చేయ. ఏ ఊరిది? కే బందవీధి. కే బందవీధిలో ఒకసారి ఈ ఫిల్టర్ బెడ్ ప్లస్ రిజర్వాయర్ ట్యాంక్ వస్తుంది. ఓకే, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనకు ఓపెన్ గా ఉంది. అది క్లోజ్ చేయాల? క్లోజ్ చేయలేదు కదా. పైన క్లోజ్ చేస్తారు సార్. ఇన్సైడ్ అంటే మరి వాటర్ లీక్ అవ్వకుండా చేస్తారు కదా. లీక్ అవుతుందా చుట్టూ? ప్లస్ మళ్ళీ ఇక్కడ వాన పాములు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అంటే డైరెక్ట్ ఇది ఊట బావి నుండి కాదు సార్, డైరెక్ట్ కాలువ నుండి. అంటే అక్కడక్కడ జాలవారి కాలువ నుండి ఈ పైపు సెట్ చేసాం సార్. నెక్స్ట్ ఏంటంటే పైపు పెట్టిన దగ్గర సెక్యూరిటీ లేదనమాట. దానికి ఇప్పుడు నీళ్లు పక్కన సైడ్కి పోవడానికి ఇలా పోతుంది సార్. లీక్ అవుతుంది. అక్కడ ఏం పెట్టలేదు సార్. అంటే యాక్చువల్ గా కాంక్రీట్ తో ఒక తండలాగా కట్టాలి, ఇంకొక దిమ్మలాగా, ఇలా అలా కూడా కట్టలేదు సార్. ఓపెన్ పైప్ మాత్రం వస్తుందా? అవును సార్. కాంక్రీట్ లో అట్లా ఏం కట్టరు కింద, బట్ తవ్వేసి కింద పెట్టాలి. అక్కడ పైపు మొదటి దగ్గర పైప్ వేసిన దగ్గర ఎటువంటి సెక్యూరిటీ లేదు. గ్రావిటీలోనే ఊట ఎక్కడి నుంచి? కాలువ నుంచి ట్యాప్ చేస్తున్నారా? కాలువ నుండి సార్. ఇక్కడ ఊట నుంచి కాదు. ఊట నుండి కాదు సార్. అంటే కింద లంకలు. అక్షరాంధ్రాలు ఉంది కదా. వీడెవరు చదివే వాళ్ళు ఉన్నారు. ఆయన పంచాయతీ నుంచి ఏదైనా జస్ట్ ఒక పేరుకు ఆర్డర్ ఇవ్వమంట. రిజిస్టర్ చేయించాను. ఆన్లైన్ యాప్ ఉంది. ఇక్కడ ఎవరు సర్పంచ్ ఎవరు? ఇది ఇక్కడ సచివాలయం ఎక్కడ ఉంది? బోయితలి అని చెప్పి ఫస్ట్ ఇక్కడ చేయించండి. ఏదో కొంచెం ఖర్చుకి ఇవ్వండి. పర్లేదు, ఇప్పుడు చేయలేదంటే ఆయన కూడా ఏదో ఉండవచ్చు కదా. ఏదో ఖర్చు ఇవ్వండి. ఖర్చు ఇస్తే ఒక 3 నెలలు 4 నెలల్లో వీళ్ళందరికీ రాయడం చదవడం. మీరు వస్తారా ఈవినింగ్ పూట? ఉదయం పూట చదువుకోవడం వస్తారా? ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు రావాలి. వస్తావా?
సాహిత్య పూట ఈ టైంలో అది ఎప్పుడు నేర్చుకుంటావు మళ్ళీ కూర్చోబెట్టి ఒక గంట వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఊరు కదా అది మళ్ళీ ఇక్కడ చదవకుండా ఉంటే ఎట్లా లాంగ్వేజ్ భాషా వాళ్ళ చేసేది నువ్వు ఎట్లా మీరు ఇంటర్ చదివారు మీరు 4th క్లాస్ మళ్ళీ ఎందుకు ఎవరు చదవాలా అరే స్కూల్ ఫ్రీగా కాదు కదా మాకు ఆధార్ కార్డులు మళ్ళీ లేవు కదా సార్ ఎవరికి ఆధార్ కార్డు లేదు ఈ సైజ్ అనుకుంటున్నాను చాలా మంది లేవు ఏంటి స్కూల్లో ఎప్పుడు కాకపోవడానికి ఆధార్ కార్డు తెచ్చిన రావట్లేదు అది రిజిస్టర్డ్ అయిపోతుంది దానివల్ల ఇలా ఉంటుంది నీకు ఎవరికి ఆధార్ కార్డు లేదా ఉందా కొంతమందికి లేవు నీకు ఆధార్ కార్డా నువ్వు మాట్లాడవా నువ్వు ఓపెన్ చేయడా లోపల పెట్టుకున్నావా బంగారము ఆ చెయ్యి దగ్గర పేరేంటి ఆధార్ కార్డు ఉందా ఉందా నీకు ఉందా ఆధార్ కార్డు పేరేంటి రవి మీ పేరేంటి రామ్ వాలీబాల్ చూసు నువ్వు అది కాకుండా వేరే చేస్తున్నావు నువ్వు చదువుతున్నావా బాబు స్లోగా వెళ్ళమ్మా చదువుతున్నాడా లేదా ఎందుకు చదవాలా ఎక్కడ చదువుతున్నావు ఏ క్లాస్ వరకు చదువుకున్నా అసలు చదువుకున్నావా మీరేం చదివారు చదువుతుంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ 3 అలాగే ఎవరు లేవు స్కూల్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదా ఎందుకు వెళ్ళా స్కూల్ ఉందా ఉంది సార్ ఎక్కడ ఉంది ఎంత మనుషులు ఉంది కిలంకోట్లో కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళా నువ్వేం చదివా చదవాలంటే ఒకటి తాడి చదవడం వస్తుందా తెలుగు రాస్తుందా అసలు రాదా మీరు